నమస్తే. ఎన్నో విషయాలు ముఖ్యంగా డబ్బు గురించి, డబ్బు సంపాదించాలి అంటే ఎలా? సిద్ధాంతాలు ఎలా? అసలు మనం ఏమనుకోవాలి? ఏమనుకుంటే మన దగ్గరికి డబ్బొస్తుంది? మనం కష్టాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇలా చాలా వీడియోస్ ఇంతకు ముందు కూడా చేసున్నాం. మనందరికీ సుపరిచితులే విశ్వమణి బాబు గారు. ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరిన్ని ప్రశ్నలతో తనని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా విశ్వమణి బాబు గారిని మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. నాకేమండి నేను హ్యాపీగా ఉంటానండి ప్రతిరోజు. ఐ యామ్ ఏ క్రియేటర్. హ్మ్. సృష్టికర్త నేనే కదా! నా జీవితాన్ని నేను రాసుకుంటా ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఉంటాను. ఓకే. ఇప్పుడు నేనొక ప్రశ్న అడుగుతాను. మీరు అడగండి. ఆన్సర్ ఇవ్వండి. హ్మ్. మామూలుగా మన ఆలోచనల్ని ఒక తిరుగులేని శక్తిగా మార్చుకోవాలి అంటే, హ్మ్. ఇప్పుడు మీరు ఎలాగో క్రియేటర్ అన్నారు యెస్. కాబట్టి నేనే క్రియేటర్. తిరుగులేని శక్తిగా మార్చుకోవాలి మన ఆలోచనని అంటే, ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎంతవరకు పనిచేస్తుంది చెప్పండి? ఎక్సలెంట్‌గా కోట్ల % పనిచేస్తది. ఓకే. అక్కడ సైన్స్ చెప్పేది అదే. ఎలా పనిచేస్తుంది? నీ జీవితాన్ని నువ్వే రాసుకోరా నాయనా, నీ తలరాత నువ్వు రాసుకోరని. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే ఎక్కువ నెగెటివ్. పాజిటివ్ అనేది కొద్దిగానే ఉంటది. అంటే మనం బయట పోయినప్పుడు రకరకాలుగా చూస్తాం. అందుకే చెప్పాను నేను ఎన్నో సార్లు చెప్పాను ఒక విజువలైజేషన్ బోర్డుని పెట్టుకోండి మీ ఇళ్ళలో అని. అంటే చెప్పాను ఇప్పుడు రాశారు ఈ మధ్యనే. ఏంది చూచి చూడంగానే నచ్చేసావి. దేంతో చూశారు? కళ్ళతో. కళ్ళతో చూసినప్పుడు ఈ ఆకర్షణ శక్తి అనేది మైండ్ పట్టుకుంటుందండి. ఇది బాగుంది. మీరు అనుకోండి ఒక షాప్‌కి వెళ్ళారు. ఒక చీర చూశారు. అబ్బా! మీరు అనుకున్నది ఒకటి. అక్కడ పోయింది కంట్లో ఒకటి తగులుతది. అబ్బా! ఇది భలే ఉందే. అంటే అక్కడ చూడు కంటితోనేగా చూసావు. భలే ఉంది అన్నట్టు అనేది. నువ్వు అనుకుని పోయింది అని కూడా తీయవు మళ్ళీ. దాని మీద పడతది మనసు. అందుకనేసి ఇప్పుడు నెగెటివ్, పాజిటివ్ అన్నీ చూసుకొని పోతారు. కానీ నెగెటివ్ పవర్ ఎక్కువ అన్నాను. ఒక దుఃఖం 100, ఒక నవ్వు 10. ఓకే. తక్కువే. అంటే అది డైలీ నువ్వు అలా ఉన్నప్పుడే నవ్వు వస్తూనే ఉంటుంది. దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడుతూ ఉంటది. కాబట్టి నెగెటివ్‌లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచన ఎంతసేపు అయినా ఇప్పుడు కొంత ఎగ్జాంపుల్‌కి అనుకోండి ఒక అప్పు ఉన్నారనుకోండి. భయపడిపోతుంటారు. అప్పుని గురించి ఆడ భయం ఎలా ఉంటుందంటే అలుగులేని భయం రోజు రోజుకి అంటే వడ్డీలు పెరుగుతుండే కొద్దీ వాళ్ళ భయం పెరుగుతది. అప్పు తీసేటప్పుడు మాత్రం ఏదో ఒక ధైర్యాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా పోయి తీసుకున్నారు. ఖర్చు పెట్టేశారు. అప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు ఎక్కడికి పోయింది అనేసి నేను అడిగేది. కాబట్టి ఆ మైండ్ సెట్ చూడండి. అప్పుడు వచ్చింది ఒక ధైర్యం. ఇప్పుడు రాలేదు వాళ్ళకి. భయపడిపోయినారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు గాని నెగెటివ్ ఆలోచనలిస్తూ అంటే ప్రతిదీ ఇది అవునా కాదా? ఇది జరిగినా కాదా? మన వల్ల ఎలా తీర్చబోతాము? మనం దీంట్లో తట్టుకోగలమా? మనకున్న ఆస్తి సరిపోతుందా? ఇట్లా ఆలోచన చూడు ఎలా ఉందో. ప్రతిదీ నెగెటివ్. అంటే నెగెటివ్‌గానే ఆలోచిస్తారు. నువ్వు దేని వైపు అంటే నెగెటివ్ పవర్ ఎక్కువండి. నేను ఎప్పుడు ఎన్నో వీడియోలు మనం ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా చెప్తా ఉన్నాను. కొన్ని విషయాలు రిపీట్ అవ్వాలి. వీడియోలో రిపీట్ అవుతది. ఎందుకు అవ్వాలంటే దానికి పవర్ ఎక్కువ కాబట్టి నేను రిపీట్ చేస్తూ ఉంటాను. ఆ నెగెటివ్ నువ్వు ఆలోచన విధానమే నీ దారి. నువ్వు ఆలోచించే విధానంలో తీసుకెళ్తుంది. దీనికి మంచి చెడ్డ తెలీదు. చదువుకునేటప్పుడు దేన్ని ఉపయోగించి చదివారు మీరు? మైండ్‌ని ఉపయోగించే చదివారు. ఇప్పుడు అక్కడ నీకు క్వెషన్స్‌కి ఆన్సర్ కావాలని రికార్డ్ చేసుకున్నారు. పాడిందే పాడరా పాసిపల్లి దాసరి అన్నట్టు మీరు పాడుకుంటూ ఉంటే రికార్డ్ అయింది. 10 సార్లు కావాలి 20 సార్లు పాడితే ఒక క్వెషన్‌కి ఆన్సర్ రాలా? ఈ విధంగా మీ సబ్జెక్ట్ అంతా కవర్ చేసి 6 నెలల తర్వాత ఎగ్జామ్‌లో కూర్చుంటే ఆడికి వచ్చిన క్వెషన్‌లకి కొన్ని తెలుసు కాబట్టి దీనికి రాద్దామంటే అప్పుడు వెంటనే అక్కడ ఎన్నో రికార్డులు ఉంటాయి. దీనికి రాద్దామంటే దాన్ని రిలీజ్ చేయలేదు. అంటే పవర్ ఎక్కువ కదా. నువ్వు పట్టిస్తే పట్టుకున్నది. ఇప్పుడు జీవితానికి వచ్చినప్పుడు ఎందుకు నెగెటివ్‌గా పట్టిస్తున్నావు? తలరాతని ఎందుకు నువ్వు రాసుకోలేకపోతున్నావు? జీవితంలో ఎందుకు ఎదగాలని ఒక ఆలోచన పెట్టి పాజిటివ్‌గా ఆలోచించలేకపోతున్నావు? ఎందుకు దీన్ని మనం ఎలాగని నేను సులభంగా తీర్చగలను? నా వల్ల అవుతుంది. ఏదో ఒక దారి నా కోసం పుడతది. నేను పుట్టి ఖచ్చితంగా సాధించే తీరుతానే ఆలోచన ఎందుకు రాలేకపోతున్నది? అంటే మీరు ఆలోచన శక్తిని తక్కువ చేసుకుంటున్నారు. అందుకే ఉన్నతంగా ఆలోచించండి అన్నాను. ఎప్పుడు గాని ఆలోచన శక్తి ఎలా ఉండాలి? ఉన్నతంగా ఉండాలి. బలంగా ఉండాలి. తక్కువ ఆలోచించినామంటే అక్కడ పిసినారితనం. అంటే పిసినారితనంతో భయం. అక్కడ నీ మైండ్ అది నీకు తెలియదు. అది నీకు తెలియని చూపిస్తుంది. అక్కడ నీ మైండ్ ఎలా ఉంటుంది అంటే ఒక భయంతో కూడిన ఒక పిసినారితనంతో ఆలోచిస్తుంది. అక్కడ ఆ భయం వల్ల అది ఆలోచిస్తుంది. ఆ భయము పిరిగితనం పోయిందనుకో అసలు జీవితంలో ఎంత ఫ్లైటే కావాలంటది. ఫ్లైట్లోనే పోవాలరా చేస్తానరా నా వల్ల అవుతుందిరా అనే రేంజ్కి పలికిస్తుంది. అది ఎప్పుడు ఆ పిరిగితనం భయం ఉన్నప్పుడు. అది పోయినప్పుడే అది ఉంటే మాత్రం తక్కువే నెగిటివ్ నేమ్ చూపిస్తూ ఉంటుంది. నువ్వు మార్చుకోవాలి. నువ్వే తీసుకోవాలండి. ఇప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అనుకో మనం ఏం చేయాలి? దాన్ని పాజిటివ్‌గా మార్చుకోవాలి. పాజిటివ్‌గా నువ్వే తిప్పుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్పుల గురించే చెప్దాం. ఎందుకంటే అప్పులు చాలా ఉన్నాయండి. ఎగ్జాంపుల్ దాన్ని వాడదాం. అప్పు తీసినాము, దీనికోసం ఖర్చు పెట్టాము, ఏదో మంచి కోసమే ఉపయోగించుంటారు. అనవసరంగా ఎవరు తీసుండరు. ఎవరో రేర్ 1% తప్ప మిగతా అనవసరంగా తీరు. ఉపయోగించినారు కదా. ఇప్పుడు తీర్చేదానికి వచ్చినప్పుడు భయం అనేది ఏరింది. అంటే రోజు రోజుకి వడ్డీ పెరుగుతుంది కాబట్టి నా వల్ల అవుతుంది. నేను తీర్చగలను. ఎలాగైనా తీస్తాను. నాకని ఒక మార్గం ఏదో ఒక దారి పుడుతుంది నా కోసం.
అనేసి నువ్వు పాజిటివ్గా ప్రతిరోజు, అందుకే చెప్పాను, నీ ఆలోచనే డబ్బు, ఓకే. నీ మైండే డబ్బు, నీ ఉమ్, ప్రవర్తనే డబ్బు, నీ చూపే డబ్బు, ఉమ్, నీ చుట్టూ డబ్బు, నువ్వే డబ్బు. ఉమ్, నువ్వు మాట్లాడే విధానం కూడా డబ్బు రూపంలో ఉండాలి, ఉమ్, ఆలోచించే విధానం కూడా డబ్బు రూపంలో ఆలోచించాలి. ఉమ్, అన్ని మన దగ్గర ఉన్నాయండి, చుట్టూ ఉన్నాయండి, మధ్యలో మనం ఉన్నాం అంతే. మన ఉమ్, చుట్టూ ఉన్నాయి. అందుకే విజువలైజేషన్ బోర్డుని తయారు చేసి ఊరికైనా చూస్తూ ఉండండి. మీరు దాన్ని కంట్లో చూడండి, ప్రతిరోజు చూడండి. దాన్ని చూడడం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఉమ్, అప్పుడు ఏమవుతుంది అంటే మార్చుకోగలుగుతావు. అంటే ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్కి రాగలవు నువ్వు. ఓకే. అప్పుడే నీ వల్ల అవుతుంది అది. అంటే నేను తీర్చగలను, నాకు ఏదో ఒక దారి పడుతుంది అనేసి ప్రతిరోజు కనుక నువ్వు ఆలోచన విధానాన్ని కనుక, అంటే నెగిటివ్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మాకు కూడా 1-2 టచ్ అవుతుంది. మాకు తెలుసు కదా, అయ్యా క్రియేటర్ సృష్టికర్త నేనే కదా. నెగిటివ్ వచ్చినప్పుడు నీతో నాకు పని లేదు, నాకు ఎలా టాకని తిప్పేస్తాను. నా వల్ల అవుతుంది అది. ఇది ఓకే. కాదు అన్నట్టు ఎదురు అని పలికింది, పో, నా వల్ల అవుతుంది ఇది, ఉమ్, నా వల్ల అవుతుందండి, అవుతుందని నేను మార్చుకుంటా. ఆ శక్తిని తిప్పుకోనే విధానం మన చేతిలోనే ఉంది. ఓకే. నెగిటివ్ వచ్చినప్పుడు నువ్వు పాజిటివ్గా మార్చుకో. ఉమ్, చాలా మంది చదువు లేని వాళ్ళు సార్ ఈ మధ్యన కూడా నాకు క్లాసులు అడిగారు, ఇంకా కూడా మాకు కొంచెం డౌట్లు ఉన్నాయి సార్ అన్నారు. ఏం డౌట్ అమ్మా అడగండి అన్న. ఉమ్, సార్ పాజిటివ్ అంటే ఏంది ఏదో చెప్తూ ఉంటారు, ఆ నెగిటివ్ అంటే ఏంది అర్థం కాలేదు సార్ అంటారు కొంతమంది. ఇప్పుడు కూడా మన కూడా బెంగళూరులో జరిగింది. ఏదో కాదు, నెగిటివ్ అంటే ఏంది పనికి రాకుండా ఆలోచిస్తారు, పనికి రాని పిరికితనంతో ఆలోచించేదాన్ని నెగిటివ్ అంటారు. ఉమ్, పాజిటివ్ అంటే ఏంటంటే మంచిగా జరిగినట్టు, ఉమ్, బాగా నా వల్ల అవుతుంది, సాధించగలను, నేను చేయగలను, నేను తినగలను, నేను పోగలను, నేను రాగలను, ఏదైనా నా వల్ల అవుతుంది, దీన్ని తీర్చగలను అనే విధంగా ఆలోచించే విధాన్ని పాజిటివ్ అంటారు. ఇలా పాజిటివ్గా ఆలోచించడం. ఉమ్, పనికిరాని తరంతో ఆలోచిస్తే పనికి రాకుండా పోతావు, పనికి వచ్చే విధంగా ఆలోచిస్తే పనికి వచ్చే విధంగా వెళ్ళిపోతావు. ఇంతే తేడా. ఓకే. అందుకే నా ఫీడ్బ్యాక్లు చూడండి అని చెప్తాను. ఎంతోమంది నా క్లాసులు ఉన్నాయి కదా, ఉమ్, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, అనంతపూర్, కర్నూలు, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, అన్ని సిటీల్లో ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. ఈ మధ్యన ఒక చిన్న టెస్టింగ్ పెట్టినారు నన్ను గురించి, అంటే చాలా రోజుల నుంచి పెడతా ఉన్నారు, ఉన్నాయి. ఈ మధ్యన ఒక ఆర్ఎంపీ డాక్టర్ పెట్టింది. ఆర్ఎంపీ డాక్టర్ 63 వయసు, తిరుపతి ఫీడ్బ్యాక్లో ఉంది చూడండి. ఉమ్, విశ్వమణి బాబు దగ్గర ఎందుకు అందరూ కాళ్ళు ముందర పడుతున్నారు, ఎందుకు ఆయన దగ్గర ఆశీర్వాదం చేస్తున్నారు, ఆయనలో ఉన్న శక్తి ఏంటి ఆమెకు తెలుసంట. కానీ నాకు ఇంకా బలంగా తెలియాలి, ఏంది ఇది, ఆయన పవర్ ఏంది, ఉమ్, ఎందుకు ఆయన పోయి టచ్ చేస్తున్నారు అందరూ, ఎందుకు ఆయన దగ్గర దండలేస్తున్నారు ఆయనకి అనేసి. ఇది నిజమైతే, ఆయనలో ఉండే శక్తి నిజమైతే ఇప్పుడు నా ఇంట్లోకి పాము రావాలి. ఏం రావాలి? నా ఇంట్లోకి పాము రావాలి. అది చిన్న పాము కాదు, పెద్ద పాము రావాలని అడిగిందంట. నేను చెప్పాను ఎన్నో వీడియోలు, ఆకాశాన్ని చూసి కళ్ళు మూసుకొని కొంచెం పాజిటివ్గా ఉన్న వాళ్ళు కానీ అడిగితే ఏది జరిగినా జరిగిపోతుంది. ఉమ్, ఆమె కళ్ళు మూసుకొని ఆకాశం చూసి గట్టిగా అడిగింది పొద్దున. ఆమె అడిగిన తక్షణం కళ్ళు తెరిసింది, పాము బడబడబడని లోపలికి వచ్చేసిందంట. సరైన పాము. ఫీడ్బ్యాక్లో ఉంది చూడండి, ఆమె మాట్లాడుతుంది. వచ్చిపోయి లోపల సామాన్లంతా దడాబడాన్ని తోస్తూ ఉన్నది. బెత్తరపోయి అరిసి కింద పడిపోయింది ఫ్రిడ్జ్ దగ్గర. పడిపోయిన తర్వాత లేచి నాకు శక్తి తెలిసిపోయింది, విశ్వమణి బాబు దగ్గర పవర్ ఉంది, నాకు తెలిసిందని మళ్ళీ అడిగింది ఈ పామును బయట పంపించని. ఉమ్. చెప్పిన తక్షణం బయటపోతుంది. ఆ ఫీడ్బ్యాక్ చూడండి, అదిరిపోతుంది. సో ఈ ఆకర్షణ శక్తి అనేది Yes. మనకి 100% రావాలంటే ఏదైనా అఫర్మేషన్ ఉందా? ఉందండి, ఉంది ఉంది అంటే ఉంది, ఉమ్, లేదు లేదంటే లేదు. ఎప్పుడు నేను చెప్పేసాను ఆల్రెడీ. Okay. ఉంది ఉంది అని నటించమన్నానండి. ఉమ్, ఇప్పుడు అప్పులో ఉన్నారు, ఎందుకు లేదు లేదు అప్పులు అప్పులు అని, అప్పు అంటే నిప్పండి అది. ఉమ్, ఎందుకు భయపడుతున్నారండి? ఆలోచన విధానాన్ని మార్చుకోమని అడిగారు మీరు. ఉమ్, నెగిటివ్గా వచ్చినప్పుడు పాజిటివ్గా ఆలోచించేం. ఏం ఆలోచించడంలో భయం ఎందుకు నీకు? Okay. ఏం డబ్బు ఇచ్చి అడుగుతున్నావు? ఎవరినైనా కాళ్ళు పట్టుకుంటున్నావా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఎవరి కోసం భయపడుతున్నావు? అసలు భయాన్ని తీసేవయ్యా. ఈ భయం అంతా పోవాలంటే మిర్రర్ వర్క్ చేయండి. అద్దంలో నిలబడి మీ గురించి మీరు ఎంత మాట్లాడితే అంత పవర్ అండి దానికి. అద్దంలో నిలబడి మాట్లాడాలి మీరు. కాబట్టి అఫర్మేషన్ ఉంది 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 అంటూ ఉంది. నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, అన్ని మంచి విషయాల గురించి పాజిటివ్గా ఆలోచించి నా యొక్క సులభతరంగా నా యొక్క ఆలోచన మార్చుకొని నేను లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకే విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు విశ్వమణి బాబు గారు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. చాలా వీడియోస్ ఇంతకు ముందు కూడా చేస్తున్నాం. ఇప్పుడు విశ్వంతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఏమిటి అన్న ఈ వీడియో అందరికీ కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్న విషయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, విశ్వమణి బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.